కాకన్మఠ్ ఆలయం. ఈ ఆలయం రాత్రికి రాత్రే దెయ్యాలు నిర్మించాయని అంటుంటారు. మరి దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కాకన్మఠ్ టెంపుల్ భారతదేశంలో వాస్తుశిల్ప కళ దేవాలయాల గురించి మాట్లాడినప్పుడు మధ్యప్రదేశ్లోని మోరేనా జిల్లాలో ఉన్న కాకన్మఠ్ దేవాలయం పేరును ఎంతో గర్వంగా అయితే స్మరించుకుంటారు. ఇది గురుత్వాకర్షణ శక్తి నియమాన్ని ధిక్కరించే దేవాలయాల్లో ఒకటి. కాకన్మఠ్ దేవాలయం గ్వాలియర్ నగరానికి ఈశాన్యంగా సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింహోనియా అనే ఒక చిన్న గ్రామంలో అయితే ఉంది. గ్వాలియర్ నగరంలో బస చేస్తున్నప్పుడు టాక్సీ వంటి రోడ్డు మార్గ రవాణా సాధనాల ద్వారా ఈ ప్రదేశానికి ప్రయాణించవచ్చు. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో రాజా కీర్తిరాజ్ తన రాణి కాకన్వతి ఆదేశానుసారం నిర్మించారని, అందుకే దీనికి కాకన్మఠ్ దేవాలయం అని పేరు వచ్చిందని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే. కొంతమంది నిపుణులు కాకన్ అంటే బంగారం, మఠ్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం అనే పదాల నుండి ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. మరి ఎవరి నమ్మకం వారికైతే వదిలేద్దాం. ఇక్కడి పాలక రాజవంశం పేరు కచ్చపాగట. ఇక్కడ రాళ్లను ఒకదానిపై ఒకటి యాదృచ్ఛికంగా పేర్చినట్లయితే కనిపిస్తాయి. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎటువంటి జిగురు లేదా బంధన పదార్థం ఉపయోగించబడలేదు. అందువల్ల ఇది శిల్పకళకు ఒక అద్భుతమైన ఉదాహరణ. శరీర బరువును ఒక క్రమ పద్ధతిలో పంపిణీ చేసే విధంగా రాళ్లను అమర్చడం వల్ల ఇది 11వ శతాబ్దం నుండి చెక్కు చెదరకుండా ఉంది. మరియు వాతావరణ ప్రభావాలు ఉన్నప్పటికీ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ప్రస్తుతం ఇది ఒక నిష్క్రియ ఆలయం. దీని విగ్రహాలను భద్రతా కారణ దృష్ట్యా గ్వాలియర్కు తరలించారు. షెస్బహు ఆలయంలో లభించిన శాసనాలు కచ్చపాగాట పాలనపై వెలుగునిస్తాయి. శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్న కాకన్మఠ్ ఆలయం రాత్రి వేళలో ఆలయం నుంచి వింత శబ్దాలు అయితే రావడం జరుగుతుంది. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం నిర్మాణ శైలితోనే శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ముఖ్యంగా రాత్రి వేళ వినిపించే వింత శబ్దాలు ఈ ఆలయాన్ని మరింత మర్మమైనదిగా అయితే మార్చాయి. ఆలయ నిర్మాణం గురించి అయితే చూద్దాం. క్రీస్తు 1015 ప్రాంతంలో కుష్వాహ వంశానికి చెందిన రాజు కీర్తిరాజ్ ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఆయన భార్య కనకవతి దేవి మహాదేవుడికి అపారమైన భక్తురాలు కావడంతో ఆమె కోరిక మేరకు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని చెప్తారు. ఆమె పేరు మీదుగా ఈ ఆలయానికి కాకన్మఠ్ అనే పేరైతే వచ్చింది. అయితే స్థానికంగా మరో విశేషమైన కథనం ప్రాచారంలో అయితే ఉంది. ఒక రాత్రిలోనే దెయ్యాలు ఈ ఆలయాన్ని నిర్మించాయని ప్రజలైతే నమ్ముతారు. రాత్రి సమయంలో పొలాల్లో ఉన్న రాళ్లను తీసుకొచ్చి అద్భుతమైన క్రమ పద్ధతిలో ఆలయాన్ని అయితే నిర్మించాయని, తెల్లవారి లోపే పూర్తి చేయాలనుకున్నప్పటికీ పూర్తి కాకపోవడంతో చివరికి అసంపూర్తిగా వదిలి వెళ్ళాయని చెప్తారు. అందుకే ఆలయం కొంత భాగం అసంపూర్తిగా కనిపిస్తుందని భావిస్తారు. ఈ ఆలయ నిర్మాణమే దీని గొప్ప ప్రత్యేకత. సుమారు 120 అడుగుల ఎత్తు ఉన్న ఈ నిర్మాణంలో ఎక్కడా సున్నం లేదా ఇతర బంధక పదార్థాలను అయితే ఉపయోగించలేదు. భారీ రాళ్లను ఒకదానిపై ఒకటి సమతుల్యంగా అమర్చి నిర్మించారు. ఈ రాళ్ల మధ్య ఏదైనా చిన్న కదలిక జరిగినా మొత్తం నిర్మాణం అయితే కూలిపోతుంది. అయినప్పటికీ 1000 ఏళ్ల కాలం గడిచిన ఆలయం ఇప్పటికీ నిలబడి ఉండటం ఒక అద్భుతమే. విదేశాల దండయాత్ర 13వ శతాబ్దంలో విదేశీయుల దండయాత్ర సమయంలో ఈ ఆలయం కొంతవరకు ధ్వంసమైంది. అయినప్పటికీ ప్రధాన నిర్మాణం ఇంకా నిలిచి ఉండటం విశేషం. కాలం మారిన, ప్రకృతి విపత్తులు సంభవించిన ఈ ఆలయం కదిలించకపోవటం శాస్త్రవేత్తలకు సవాల్గా అయితే మారింది. ఈ నిర్మాణం వెనుక ఉన్న శిల్పకళ, గణిత సూత్రాలు అంతు చిక్కని విధంగా అయితే ఉన్నాయి. అంతేకాదు ఆలయంలోని గర్భాలయం నుంచి రాత్రి వేళ వింత వింత శబ్దాలు అయితే వస్తుంటాయి.
విచిత్రమైన శబ్దాలను చాలామంది గ్రామస్తులు అయితే గమనించారంట. అప్పటి నుంచి సాయంత్రం కాగానే ఆలయం వైపు వెళ్ళడం మానేశారు. ఇలా వస్తున్న శబ్దాలకు కారణం ఏంటన్నది ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం, చరిత్ర, శిల్పకళ, మర్మం కలిసి ఈ ఆలయానికి రహస్యమైన ఆలయంగా మార్చేశాయి. ఈ ఆలయంలోని ఒక్క రాయిని కదిల్చినా కూడా 120 అడుగుల ఎత్తైన నిర్మాణం ఎందుకు ఊగుతోంది? రాత్రి వేళ ఎందుకు శబ్దాలు వస్తున్నాయి? ఎవరికీ అంతుపట్టట్లేదు. ఈ ఆలయం రహస్యం అదే. స్వామిని దర్శించుకొని పూజించే వారి జీవితంలో అన్యూనమైన మార్పులైతే చోటు చేసుకుంటాయని ఇక్కడ స్థానికులైతే నమ్ముతారు. ఫిరంగి గుళ్ళు కూడా కూల్చలేని ఆలయం. ఈ ఆలయ నిర్మాణం నిజంగా అద్భుతం. అద్దం లేకుండా రాళ్లను అమర్చిన డిజైన్ ఆధునిక ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపరుస్తుంది. దేవతలు, పురాణ జీవులు, శివరాత్రి సమయంలోనే కనిపించే లింగాలు, ఆ ప్రదేశం అంత శక్తివంతమైందా తెలుసుకుందాం. స్థానికులు చెప్పే కథ ప్రకారం కచ్చమఘాట రాజు శివుడి కోసం గొప్ప ఆలయం కట్టాలని కలలైతే కన్నాడు. కానీ నిర్మాణంలో సమస్యలు రావడంతో దైవ సాయం అయితే కోరాడు. ఒక రాత్రి శివుడు కలలో అయితే కనిపించి దెయ్యాలు, అంతర్దీయ శక్తుల సహాయంతో ఒక రాత్రిలో ఆలయాన్ని పూర్తి చేశారని చెప్తాడు. కానీ ఎవరు దీన్ని చూడకూడదని షరతు అయితే పెడతాడు. రాజు అంగీకరించి గ్రామస్తులందరినీ ఇళ్లలోనే ఉండమని చెప్తాడు. ఒక చిన్న పిల్లాడు ఆసక్తి ఆపుకోలేక రహస్యంగా నిర్మాణం అయితే చూశాడు. దీంతో దైవ ఒప్పందం భంగమై నిర్మాణం అయితే ఆగిపోయింది. ఆలయం దాదాపు పూర్తయిన కొన్ని చిన్న లోపాలైతే మిగిలాయి. ఈ కథనం స్థానికులు, సందర్శకులు ఇప్పటికైతే చెప్పుకుంటారు. ఆలయ రాళ్ళనైతే చూసి ఆశ్చర్యపోతారు. ఫిరంగు గుళ్ళ కూడా కూల్చలేని ఆలయం ఇది. ఈ ఆలయ నిర్మాణం నిజంగా ఒక అద్భుతం. అద్దం లేకుండా రాళ్ళనైతే అమర్చి డిజైన్ ఆధునిక ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపరుస్తుంది. దేవతలు, పురాణ జీవులు, ఖగోళ చిత్రాలతో కూడిన చెక్కడాలు మధ్యయుగ భారత కళనైతే చూపిస్తాయి. దాడి చేసేవారు ముస్లిం పాలకులు ఫిరంగి గుండ్లతో కూడా ఈ ఆలయాన్ని కూల్చలేకపోయారని చెప్తారు. అంత బలంగా నిలిచిన ఈ ఆలయం సింహోనియా ఆధ్యాత్మిక వారసత్వానికి సాక్ష్యంగా అయితే నిలిచింది. ఈ ఆలయంకి సాయంత్రం నీడలు ఆలయ రాళ్లపై పడినప్పుడు ఒక్క రాత్రిలో దేవతలు నిర్మించిన ఈ అద్భుతాన్ని చూస్తే రహస్యమైన చరిత్రలోకి లాగినట్లయితే కనిపిస్తుంది. కాకన్మఠ్ ఆలయం చరిత్రకు, భక్తికి, రహస్యానికి ఒక అద్దం లాంటిది. ఎందుకు ప్రమాదకరమో ఈ ఆలయం చూద్దాం. ఇది శివుడికి అంకితంగా ఇచ్చిన ఆలయమే అయినప్పటికీ కొంచెం ప్రమాదకరమైనదిగా ఉంది. దెయ్యాలు, అంతర్దీయ శక్తులు నిర్మించాయని కథలు అయితే తరచుగా అయితే వినిపిస్తాయి. కాబట్టి ప్రమాదకరమైనదిగా కొందరైతే నమ్ముతారు. ఎవరైనా ఆలయంలో పేర్చిన రాళ్లను తొలగిస్తే కూలిపోయే ప్రమాదం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుద్దాం.